అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం భాష విజయవాడ నుంచి. ఎప్పటి నుంచో చాలామంది శక్తి గణపతి ఒక విగ్రహం అడుగుతున్నారు. సో నేను ఈరోజు శక్తి గణపతి గురించి చెప్తున్నాను. మనకి గణపతి యొక్క 32 మూర్తుల్లో శక్తి గణపతి కూడా ఒక అవతారమే. అంటే ఆయనకి 32 అవతారాలు ఉన్నాయి. ఆ అవతారంలో శక్తి గణపతి ఒక అవతారం. సో శక్తి గణపతి అవతారంలో ఆయన చతుర్భుజాలతో సకల దేవతలకి శక్తిని ప్రసాదించే శక్తిని ఆయన ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకుని ఉంటారనమాట. అలాగే శంకుపాశాలు ధరించి ఒక చేతితో మనకి అభయాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. ఇంకా బార్డర్ వచ్చేవాడికి మూషికం కూడా ఉంటుంది. సో శక్తి గణపతి అంటే శక్తి గణపతి అనేది యాక్చువల్గా ఈ ఒక్క రూపాన్ని మనం ఉపాసన చేయటం వల్ల లేదంటే పూజించడంలో వచ్చే లాభాలు ఏంటంటే, ఏదైనా పనిలో ఒక్కోసారి శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది. ఒక పనిని మనం మొదలు పెడతాం, మధ్యలో మిడిల్ డ్రాప్ అయిపోతాం. సో అలా మిడిల్ డ్రాప్ అనేది అవ్వకుండా ఆ పనిని పూర్తిగా సంపూర్ణం చేయటానికి మనకు కావాల్సిన శక్తిని కలిగి ఇచ్చేది కూడా ఆయనే అనమాట. అలాగే ఇంద్రియాలు ఏదైతే ఉన్నాయో సర్వేంద్రియాలు, ఆ ఇంద్రియాల మీద మనకి అదుపులోకి తీసుకొచ్చి అదుపు చేయడానికి అలా శక్తిని ప్రసాదించేది ఈయనే. అలాగే ఇంట్లో ఉన్న దోషాలను తొలగించి మనకి సుఖశాంతుల్ని కలిగించేది కూడా మనకి శక్తి గణపతి అనమాట. సో స్వామివారిని ఆరాధించడం వల్ల ఇన్ని ఫలితాలు అయితే ఉంటాయి. సో ఇది శక్తి గణపతి ఒక రూపము. అలాగే ఈ గణపతి ఒక హైట్ వచ్చేటప్పటికి మనకి ఒక 1 feet హైట్ అయితే వస్తుంది. సో చాలా చాలా బాగుంటుంది. ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ మ్యాటీ లుక్తో వస్తుంది అనమాట. సో చక్కగా మన రోజు నిత్య ఉపాసన చేసుకోవడానికి కూడా అనువైన విగ్రహం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్వామివారికి నాగబంధం కూడా ఉంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ నాగబంధం కూడా వస్తుంది. సో గణపతి ఒక 32 మూర్తుల్లో అత్యంత శక్తివంతమైన రూపం వచ్చేటప్పటికి శక్తి గణపతి ఒక విగ్రహం.